నాన్న ఈరోజు కాకపోతే రేపైనా నిజం బయటపడుతుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద గొడవలు అవడం కన్నా ఇప్పుడు నిజం చెప్పేయడమే బెటర్ కదా నాన్న. ప్లీజ్ నాన్న, దయచేసి నన్ను ఆపొద్దు. అది కాదురా, ప్రతిదానికి ఒక టైం అంటూ వస్తుంది. మీ అమ్మకి నిజం చెప్పే టైం ఇది కాదురా. అందుకే నిన్ను ఆపుతున్నాను. చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఇదిగోండి, ముందులా కూర్చోండి. కూర్చోండి, నీళ్ళు తాగండి. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుని మీరు మమ్మల్ని కంగారు పెట్టకపోతే మీకు తిన్న దరగదనుకుంటా. అయినా చిన్న పిల్లలు చూసుకున్నట్టు మిమ్మల్ని కూడా చూసుకోవాలంటే ఎలాగ చెప్పండి? నాకు డౌటు, ప్రతిసారి లక్ష్మి నిజం చెప్పాలనుకున్నప్పుడల్లా నాన్నకేదో ఒక ప్రమాదం వచ్చేది. ఈసారి హరి ఏదో చెప్పాలనుకున్నప్పుడు నాన్నకి ఇలాంటి ప్రమాదం జరిగిందేంటి? ఏం మాట్లాడుతున్నావు అక్క? నాన్న కావాలనే నటిస్తున్నాడు అంటావా? కావాలని ఎవరైనా వేలుకోసుకుంటారా? మాట్లాడితే అర్థం ఉండాలక్క. నీ డిటెక్టివ్ బుద్ధి మానుకొని ముందు నాన్నకైన గాయాన్ని చూడు. అక్క ఇలా ఇవ్వు. ఏం చేస్తావు? పెద్ద కూతురు అని నేనెంత ప్రేమగా చూసుకున్నాను. నీకో చిన్న గాయమైనా తట్టుకునేవాడిని కాదు. ఇప్పుడు మాత్రం నన్ను ఎంత చీప్గా చూస్తున్నావు చూడు. అంతేలే, వయసు అయిపోయిన ముసలవాడిని కదా, ఇంకా ఎందుకు బతికున్నానని చూస్తున్నావేమో. ఏమండి, చిన్న పిల్లలా మాట్లాడతారేంటి? ఊరుకోండి. అవును హరి, ఇందాక నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నావు కదా, ఏంటది? అమ్మా, నిజమేంటంటే అయ్యో దేవుడా, నా బాధ నాదైతే వీళ్ళు మాత్రం బాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు దేవుడా. ఇంకా నేను ఉండడం వేస్ట్ అని అర్థమైపోయింది. భద్రావతి, నీ మాంగళ్యం గట్టిగా ఉండాలి. ముందు నన్ను గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి ఆ తర్వాత మీరు ఏమైనా మాట్లాడుకోండి. తీసుకెళ్ళవే. అయ్యో, ఇప్పుడు ఏమైందని? చిన్న గాయమే కదా. హరి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అది విని లోపలికి తీసుకెళ్తాను. ఆగండి, నువ్వు చెప్పరా. నేనేమైపోయినా పర్వాలేదు, మీరు తీరిగ్గా మాట్లాడుకుని నా దగ్గరికి రండి. లాస్ట్ లో ఒక పూలదండ తెచ్చివేయండి. చిచి, బ్రతికుండి ఇంట్లో విలువ లేకుండా పోతోంది. ఎలాంటి పరిస్థితి వచ్చిందయ్యా దేవుడా. అబ్బబ్బబ్బా, ఆపండి. ఏదో ప్రాణం పోయినట్టు చేస్తున్నారు. తగిలిన ఇంత చిన్న దెబ్బకి ఇప్పుడేంటి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి, అంతే కదా? హరి, ముందైన సంగతి చూద్దాం, తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. పదండి. కదలండి. సరే. ఏదో అనుమానం వస్తుంది. నాన్న కావాలని నాటకం ఆడుతున్నట్టు తెలుస్తోంది. వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోవాలి. నానా, ఏం నాన్న ఇది? నా కోసం నువ్వు వేలు కోసుకోవడం ఏంటి? మీకేమన్నా అయ్యుంటే దయచేసి ఇలా ఇప్పుడు నీ ప్రాణం మీదకి తెచ్చుకోద్దు నాన్న. తండ్రి పిల్లల కోసం ఏమైనా చేస్తాడ్రా. ఏ తండ్రికైనా కావాల్సింది పిల్లల సంతోషమే కదా. అది సరే, నువ్వేంటి సడన్ గా నిజం చెప్పడానికి బయలుదేరావు? దీని వెనక ఎంత ప్రమాదం ఉందో నీకు తెలుసా? తెలిసి కూడా ఎందుకు రిస్క్ చేయాలనుకుంటున్నావు? తప్పేదో కరెక్టేదో నాకు తెలియట్లేదు నాన్న. నా మనసు మాత్రం మనసులో ఉండట్లేదు. ఒక్కటి మాత్రం నిజం, అబద్ధం చెప్పి నేను ఇంక అమ్మని నమ్మించలేకపోతున్నాను నాన్న. అందుకే నిజం చెప్పాలనుకుంటున్నాను. కానీ అలా చెప్తే లక్ష్మి ఎక్కడ దూరం అయిపోతారో అని నాకు చాలా భయంగా ఉంది నాన్న. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను హరి. నువ్వు మంచి చేయాలని చూసినా దానివల్ల నువ్వే నష్టపోతావేమో. ఒకసారి ఆలోచించరా. నేను నష్టపోయినా పర్లేదు నాన్న, కానీ ఈ నిజం చెప్పేసి ఒక భారం దించుకోవాలనిపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ
లక్ష్మి నాకు తోడుగా ఉంటానని చెప్పారు నాన్న. తను నాకు అంత సపోర్ట్ చేసిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే లక్ష్మికి అన్యాయం చేసిన వాడిని అవుతాను నాన్న.